హాయ్ అండి, అందరికీ నమస్తే. నేనైతే సూపర్గా ఉన్నా. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. ఇవాళ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఫుల్ బిజీగా ఉన్నా. రీజన్ ఏంటి అంటే తిరుపతికి వెళ్తున్నాము, టోటల్ ఫ్యామిలీ మొత్తము. ఇంకా మేము తిరుపతికి ఎప్పుడు వెళ్ళినా సరే ఫస్ట్ ఇంట్లో దేవుడికి పూజ చేసేసుకొని ఆ తర్వాతే బయలుదేరుతాం. మామూలుగా చాలా మంది ఇలాగే చేస్తారు, కానీ మేము వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళకూడదంట. మరి ఇదేంటో తెలీదు నాకైతే, ఎందుకు అలా అంటారో కూడా. సో ఇంకా నేను నిన్న నైటే లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నాను. యాక్చువల్లీ వెళ్ళేది వన్ డేనే, ఓన్లీ తిరుపతి ప్లాన్ ఒక్కటే. ఇంకా కాబట్టి వన్ డేకి అంటే ఆల్మోస్ట్ 3 pairs అయితే బట్టలు పెట్టేసుకుంటున్నాము. అంటే ఇవాళ నైట్ ఎక్కితే రేపు ఎల్లుండి, మళ్ళీ ఎల్లుండి ఈవినింగ్ వచ్చేలా అనమాట. సో నాకు 3 pairs పెట్టుకుంటే ఇంకా మా వాడికి అట్లీస్ట్ 5 pairs అయినా పెట్టాలి కదా. ఇంకా పిల్లలతో తెలిసిందే లగేజ్ అంటే ఎలా ఉంటుందో, ఎప్పుడు ఏం చేసుకుంటారో తెలీదు. సో క్లాత్స్ అయితే మారుస్తూనే ఉండాలి. ఇంకా అందుకోసమే కొన్ని pairs ఎక్కువగానే పెట్టుకుంటాయి ఎప్పుడు జర్నీ చేసినా కూడా. ఇంకా తిరుపతి దర్శనం అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ట్రెడిషనల్ వేరు, చుడిదార్ ఆర్ శారీ. యాక్చువల్లీ ఇంకా చుడిదార్స్ కంటే శారీనే బెటర్ అనుకున్నాను. అందులోనూ ఆ రోజు ఒక స్పెషల్ ఉంది కాబట్టి కొత్త శారీ అయితే పెట్టేసుకుంటున్నా. బేసిక్గా మ్యారేజ్ డే కని ఒక బ్లాక్ శారీ తీసుకున్నాను, కానీ అంటే తిరుపతి వెళ్తున్నాము అన్న సెన్స్లో లేకోకుండా తీసుకున్న తర్వాత అర్థమైంది, అరే తిరుపతికి వెళ్తున్నాం దేవస్థానంలో, అది పెళ్లి రోజు, బ్లాక్ ఎందుకు అనేసి మళ్ళీ ఇంకో శారీ అయితే తీసేసుకున్నాను. సో ఇంకా అదే ప్యాక్ చేసుకున్నా అనమాట. నెక్స్ట్ ఒక డ్రెస్, అలా కావాల్సినవన్నీ పెట్టేసుకుంటున్నా. అయితే తిరుపతికి నేను వెళ్ళేది ఇది 4th టైం. యాక్చువల్లీ పెళ్లికి ముందు వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఫస్ట్ పెళ్ళైన కొత్తలో, ఆ తర్వాత లిషు వెంట్రుకలకు, తర్వాత నా మొక్కు, ఇలా పెళ్లి తర్వాతనే వెళ్ళా, కానీ పెళ్లి ముందు అస్సలు వెళ్ళలేదు. కానీ నాకు అలిపిరి మెట్లు ఎక్కడం కానీ, శ్రీవారి మెట్లు ఎక్కాలని బాగా కోరికగా ఉంది. ఇప్పుడైతే విఐపి బ్రేక్ కింద వెళ్తున్నాం అనమాట. కానీ ఒక్కసారైనా సరే వెళ్ళాలి అనేది గట్టిగా ఉంది. అలానే దేవుడిని నేను మొక్కుకోలేదు, కానీ కుదిరితే ఒకసారి అలా నడవాలి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉంటుందో అని గట్టిగా ఉంది. చూడాలి. ఈసారి అయితే నేను మా సిస్టర్ కలిసి వెళ్దాం అనుకున్నాము. మరి ఎంతవరకు అవుతుందో, దేవుడు ఎలా కరుణిస్తాడో మనకైతే తెలీదు. యాక్చువల్లీ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా సరే దేవుడు అనుగ్రహం లేకపోతే కష్టమే కదా. ఇప్పుడు కూడా అలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చేసింది. యాక్చువల్లీ విఐపి బ్రేక్ తీసేసుకొని మేము అదే టికెట్స్ తీసుకొని లాస్ట్ 1.5 months అలా అవుతుంది. లాస్ట్ 1 year నుంచి ట్రై చేస్తే ఫైనల్లీ ఇప్పటికి ఆ టికెట్స్ అయితే వచ్చాయి. కానీ మా దురదృష్టం ఎలా ఉంది అంటే, ఈ విఐపి బ్రేక్ 15th నుంచి క్యాన్సిల్ అలో లేదు అని అన్నారంట. మేము స్టార్ట్ అయ్యేది కూడా ఆ టైంలోనే. ఇంకా అప్పటి నుంచి ఒక 3 months వరకు విఐపి బ్రేక్స్ ఉండవు, అదే ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోయే వరకు ఉండవు అని అంటున్నారు. ఏంటో ఏం జరుగుతుందో తెలీదు. లగేజ్ ప్యాకింగ్ అయితే చేసేసామా, ఇంకా మాకు తీరా వెళ్ళే రోజు ఆఫ్టర్నూన్కి అలా తెలిసింది. అవుతుందో లేదో అన్న టెన్షన్లోనే ఉన్నాము. కానీ ఏదో ఒక విధంగా మేనేజ్ చేయొచ్చు, ఏదో ఒకలాగైతే దర్శనం అయితే కంపల్సరీ చేసుకుంటాము అన్న కాన్ఫిడెన్స్తోనే ప్యాకింగ్ అయితే మొత్తం చేసేసుకున్నాము. ఇంకా దేవుడికి కట్టిన ముడుపులు డబ్బులు ఉంటాయి కదా, అవన్నీ కూడా బ్యాగ్లో అయితే పట్టేసుకుంటా ఉన్నా. ఇంకా నేను వెళ్తా ఉంటే మా ఫ్రెండ్స్ కూడా కొందరైతే ఇచ్చారనమాట, శ్రీవారి హుండీలో వేయమని చెప్పేసి. అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. ఫైనల్గా టవల్స్ కూడా పెట్టేసి ప్యాకింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇది నిన్నటిదే కాబట్టి బాగా యాక్టివ్గా అన్ని ప్యాకింగ్ అయితే చేసేసుకున్నా. ఇంకా ప్రజెంట్ ఈ న్యూస్ ఎప్పుడైతే తెలిసిందో దర్శనం ఎలా వద్దా అన్న టెన్షన్ అయితే చాలానే ఉండింది. ఒకవైపు పూజ చేస్తూనే ఇవాళ కొంచెం వంటలు కూడా, అంటే ఈవినింగ్ బాక్స్ తీసుకెళ్దాం అనుకున్నాం నైట్ డిన్నర్కి. సో దానికైతే ప్రిపేర్ చేస్తానే ఉన్నాము. ఇది వచ్చేసి ఉల్లిగడ్డ కారము, బాగా మారిస్తే ఒక 2-3 days ప్రాబ్లం లేకుండా తినేయచ్చు, మిగిలినా కూడా నో ప్రాబ్లం. కాబట్టి ఇది చేశాను. అండ్ పూరీలకి బెస్ట్ కాంబినేషన్ కూడా. ఎప్పుడైనా జర్నీస్కి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. అందులో సమ్మర్ కదా, కొంచెం స్మెల్ రాకుండా మంచిగా ఉంటుంది. ఇంకోవైపు అయితే ఆలు కుర్మా చేస్తూ ఉన్నాను. ఇది కూడా పూరీల్లోకే, కానీ ఏంటి అంటే ఇది అటు ఇటు అయినా కానీ ఇంకోటి స్పేర్గా ఉంటుంది అని చట్నీ అయితే చేశాను. బట్ ఇది చేసే విధానం కూడా నేను చాలా లేట్గా చేశాను, అంటే లైక్ 12కి అలా చేశాను. నైట్ వరకు కదా, సమ్మర్లో ఉండడం కొంచెం కష్టమే అనేసి ఈ వంట పని అయితే కొంచెం లేట్గానే పెట్టుకున్నా. మిగతా పనులన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇలా ఆలు కుర్మా కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేసి ఇంకా పూరీలు కాల్చేది ఉంది. యాక్చువల్లీ మేము ఫస్ట్ టైం అనమాట ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలని. ఒక 2 years నుంచి మా మామయ్య అంటున్నారు అందరం కలిసి ఒకసారైనా వెళ్దాం తిరుపతికి అని. బట్ కొద్దిసార్లు ఏమో వెళ్లకుండా ఉండాల్సి వచ్చింది, అంటే కొన్ని రీజన్స్ ఉంటాయి కదా, వాటన్నిటి వల్ల. ఇంకా ఫైనల్లీ ఇప్పటికి కుదిరిందనమాట. అంటే మేము, మా మరిది వాళ్ళ ఫ్యామిలీ, అత్తయ్య, మామయ్య అండ్ పిల్లలు. యాక్చువల్లీ అత్త మామ ఊరు నుంచి వచ్చే ప్లాన్ ఉండేది, కానీ వాళ్ళు ఈ రీసెంట్గా హైదరాబాద్కి వచ్చిన తర్వాత
హెల్త్ చెకప్స్ అవి ఇవి అని కాస్త టైం పట్టేసింది. ఇంకా వన్ డే ముందు ఊరెళ్ళి మళ్ళీ ఊరు నుంచి రావడం కూడా రిస్కే కాబట్టి అప్పటికప్పుడు అత్తయ్య మామయ్య వాళ్ళకైతే తత్కాల్లో టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. ఇంకా ఇలా ఫైనల్లీ ఫ్యామిలీ మొత్తం రెడీ అయిపోయాము. ఇంకా నేనైతే ఆలు కుర్మా అండ్ ఆనియన్ చట్నీ, పూరీలు ఇవన్నీ కూడా ప్యాక్ చేసేస్తా ఉన్నా. ఇజంత్రో బాక్సెస్లో వేసేసాము అంటే అయిపోయిన వెంటనే పడేయడానికి వీలుగా ఉంటుంది. మళ్ళీ వీటన్నిటిని లగేజ్ లాగా మోసుకొని రాకుండా అనేసి ఇలా ప్లాన్ చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ పూరీలను నేనైతే ఒక 5 అలా బటర్ పేపర్స్లో పెట్టేస్తా ఉన్నాను. ఈవెన్ సర్వ్ చేసుకునేటప్పుడు కూడా ట్రైన్లో ఇలా ఒక ప్యాక్ లాగా తీసిస్తే తినేస్తారు కదా అనేసి ఒక 5 అలా ఫోల్డింగ్స్ చేసేసి పెట్టేశాను. ఎంతైనా ట్రైన్ జర్నీ కంటే ఫుడ్ ప్రిఫరెన్స్ ఇచ్చేది చాలా ఉంటుంది. నార్మల్ బస్ అలా వెళ్తే అంత ఫుడ్ ప్రిఫరెన్స్ ఇవ్వం కానీ బట్ ట్రైన్ జర్నీ అంటే చాలు ఫుడ్డే గుర్తొస్తుంది. అందులో బోర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇప్పుడు మేము 5:30కి ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ మనం రీచ్ అయ్యేసరికి తిరుపతిలో 6 అలా అవుతుంది. రాయలసీమ ఎక్స్ప్రెస్కి బుక్ చేసుకున్నాము. ఇది చాలా స్లో. నేను తర్వాత అంటే బుక్ చేసింది మా మరిది వాళ్ళు. తర్వాత రూట్ ఎలా వెళ్తుంది అని చూస్తేనేమో గుంటకలు, ఆదోని, ఇవన్నీ రాయచూరు చాలా వరకు అన్నీ తిరిగి వెళ్తా ఉంది. కాబట్టి కొంచెం లేట్ అయ్యే స్కోపే ఉంది. మార్నింగ్ మేము దిగేసరికి 6:30, 7 అలా అవ్వచ్చు అనుకున్నాము. ఇంకా కాబట్టి బాగా బోర్ ఫీల్ అవుతాము. నైట్ కూడా అంత ఎర్లీగా కూడా పడుకోలేము అనేసి కొంచెం ఫుడ్ ప్యాక్ చేసేయడం అయితే కొంచెం ఎక్కువగానే చేసుకున్నాము. అయితే ఇవి సర్దుతున్నంతసేపు ఎలా అయిందో దర్శనము అన్న టెన్షన్ అయితే అలాగే ఉంది. కానీ అనుకున్నాం కదా, ఆగలేకపోతున్నాము. ఎలాగైనా సరే వెళ్ళి తిరాలి. అందులోనూ అనుకోకుండా అందరికీ కూడా కుదిరింది. మళ్ళీ ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటే ఎప్పటికి వెళ్తాము అనేసి ఇంకా వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయిపోయి ఉన్నాము. ఇలా జిప్లాక్ కవర్స్లో అన్నీ పెట్టేసి ఇంకా ప్యాక్ అయితే చేసేసుకున్నాము. యాక్చువల్లీ జిప్లాక్ కవర్స్ వెరీ కంఫర్టబుల్ అని చెప్తాను నేనైతే జర్నీస్కి. కొబ్బరి లడ్డూలు అండ్ కొన్ని కేక్స్ అండ్ అలాగే కర్రీస్ అన్నీ కూడా ప్యాక్ చేసేసాను. అండ్ మినపప్పుతో చేసిన మురుకులు కూడా ప్యాక్ చేసేసాను. అదేంటో అసలు సమ్మర్లో చెమటలు స్నానం చేసినట్లే అయిపోతా ఉంది. మళ్ళీ మళ్ళీ చేయాల్సి వచ్చేస్తూ ఉంది. చెమటలతో ఒకసారి అయితే మళ్ళీ మనం వాటర్తో ఒకసారి, ఇలా ఎన్నిసార్లు చేసినా సరిపోదేమో ఈ సమ్మర్, అంత వేడిగా ఉంది. సో ఇంకా అన్నీ ప్యాక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాము. యాక్చువల్లీ మేము వెళ్ళే ముందు ఎవరికి చెప్పకుండా వెళ్ళాలంట. అందుకే వెళ్ళొచ్చాక చెప్తున్నా, వెళ్ళే ముందు అయితే ఎవరికి చెప్పలేదు. యాక్చువల్లీ ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ అయితే ప్యూర్ కాటన్, కార్డ్ సెట్ వేసేసుకున్నాను. ఇన్ కేస్ మార్నింగ్ దిగంగానే వాక్ చేయాలి అలిపిరి మెట్టు మీద అనుకుంటే కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అనేసి ఇలా డ్రెస్ అయితే వేసేసుకున్నా. ఇంకా మేము మా ఇంటి నుంచి ఒక క్యాబ్ బుక్ చేసేసుకున్నాము. మా మరిది వాళ్ళు డైరెక్ట్ అక్కడ నుంచే వస్తామన్నారు. సో ఇలా బుక్ చేసేసుకొని స్టార్ట్ అయిపోయాము. సికింద్రాబాద్లో ఎక్కుదాం అనుకున్నాం కానీ లింగంపల్లికి అయితే వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా సికింద్రాబాద్ అంటే ఇంకో 1 అవర్ ముందు స్టార్ట్ అవ్వాల్సి ఉండేది. సో ఫైనల్లీ లింగంపల్లి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. నిజం చెప్తున్నా, నాకు రైల్వే స్టేషన్స్ కూడా తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళింటానో అన్నిసార్లు మాత్రమే రైల్వే స్టేషన్ చూసి ఉంటా. రీసెంట్గా అరకు వెళ్ళింది కూడా అకౌంట్లోకే వేసేసుకోండి. ఎందుకంటే తిరుపతికి కూడా బస్సులో అలా వెళ్ళిన రోజులు ఉన్నాయి. చాలా తక్కువ అనమాట రైల్వే స్టేషన్స్లో ఈ ప్లాట్ఫామ్స్ కనుక్కోవడం, ఇవన్నీ నాకేం తెలీదు. కాస్త వీటి గురించి ఐడియా అంటే మా మరిది, మా హస్బెండ్కి కొంచెం ఐడియా ఉంది కానీ నాకైతే అస్సలు లేదు. కాబట్టి వాళ్ళు ఎలా చెప్తే అలా ఫాలో అయిపోవడమే. మేము ఫస్ట్ 5th ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని అక్కడ వెయిట్ చేస్తూ ఉంటుంది. ఈలోపు మా మరిది వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అంటే మళ్ళీ అందరం అక్కడికి వచ్చేసాము. ఇంకా ఇక్కడ మా పిల్లల గోల అసలు నిజంగా అండి, ఒక్కరుంటే ఇద్దరు గుడ్ బాయ్ గుడ్ గర్లే, అసలు ఏ అల్లరి చెయ్యరు. ఇంకా అది కాకుండా ఇద్దరు కలిశారు అంటే ఇంకెవ్వరం పనికిరామన్నమాట ఈ అల్లరికి. అలా అని ఎవరిని డిస్టర్బ్ చేయడం, విసిగించడం అలాంటిది ఉండదు. కానీ వాళ్ళు ఆడుకునే ఆటలు ఎక్కడ దెబ్బలు తాకించుకుంటారో అన్న భయం అయితే వేస్తుంది. ఇంకా వీళ్ళు ఏంటో అసలు ఒక్కొక్కరితో ఒక్కోసారి మాకు ఫోటో కావాలి అని చెప్పేసి, ఒకసారి అత్తయ్యతో, మామయ్యతో, మా కో సిస్టర్తో అండ్ మా మరిదితో, ఇలా అందరితో పిల్లలిద్దరు ఫొటోస్ దిగారు. అదేంటో మూడు అలా వచ్చేసింది. మోస్ట్లీ అలా దిగరనమాట. ఎప్పుడైనా నేను నిలబడనరా ఫోటో తీస్తా అన్నా కూడా ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా మేము బుక్ చేసుకున్న సీట్స్ వచ్చేసి 2 టైర్ సీట్స్, చాలా కంఫర్టబుల్ ఉంటాయని 2 టైర్కి వెళ్ళాము. అండ్ నేను అరకు వెళ్ళినప్పుడు లిషుతో 3 టైర్ సీట్లో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. 2 టైర్ అయితే మనకు కావాలి అంటే ఇలా కూర్చొని కూడా నిద్రపోవచ్చు కదా అనేసి అలా 2 టైర్ సీట్స్ బుక్ చేసుకున్నాము. తీరా చూస్తే లోయర్ బెర్త్లు ఇద్దరివి 2 మాకు రాలేదు. యాక్చువల్లీ మేము 2 టైర్లో 4 మెంబర్స్కే బుక్ చేసుకున్నాము. అత్తయ్య మామయ్య ఉంటారని తెలియక, అత్తయ్య మామయ్యకి తత్కాల్లో 3 టైర్ చేశాం కదా, సో ఇంకా మామను అత్తను అక్కడికి పంపించలేక
మా హస్బెండ్ మామయ్య అటు వెళ్దాంలే అనుకున్నారు. ఒక్కటి లోయర్ వచ్చిందనమాట. అది అత్తకు సూట్ అయ్యింది. ఇంకా మాకు 2 టైర్లు 2 అప్పరే వచ్చాయి. మా కింద ఉన్న వాళ్ళు మాకు కన్వీనియంట్గా స్పేస్ అయితే ఇవ్వలేదు. అంటే లైక్ వాళ్ళు ఎక్కగానే పడుకొని ఉన్నారు. యాక్చువల్లీ ట్రైన్లో 10 వరకు అలా కింది టైర్ వాళ్ళు కానీ లోయర్ మిడిల్ బెర్త్ వాళ్ళు కానీ పడుకొని ఉండొద్దు. కానీ ఇంకా ఏం చేయలేం కదా, ఇంకా లేపలేక మేము సైడ్ లోయర్ బెర్త్ మాదే ఉండింది. సో ఇంకా అక్కడే అందరం సర్వ్ చేసేసుకొని తినేసాము. కొద్దిసేపు మాకు సిస్టర్ ఉన్న ప్లేస్లోనేమో మా మరిది వర్క్ చేసుకొని తను వాళ్ళ బెర్త్లకైతే వెళ్ళిపోయారు. ఇంకా మేము పిల్లలతోటి ఈ 2 టైర్ సీట్స్లో వెరీ కంఫర్టబుల్గా పడుకున్నాము. అయితే ట్రైన్లో ఉన్నప్పుడు మాకు బ్లాస్ట్ అయ్యే న్యూస్ తెలిసింది. విఐపి బ్రేక్ దర్శనం క్యాన్సిల్ అయిపోయింది, ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేసి. సో మాకందరికి ఎలా డెసిషన్ తీసుకోవాలో కూడా అర్థం అవ్వలేదు. కొంచెం టెన్స్డ్గానే ఫీల్ అయ్యాము. ఏంటి రేపు దర్శనం అవుతుందా లేదా, నేనైతే మెట్లు ఎక్కగలనా లేదా అని నా ఆలోచనలు నావన్నమాట. ఇలా ఫైనల్లీ రేణిగుంటకైతే వచ్చేసాము. అయితే దిగేలోపు ఫైనల్గా డిసైడ్ అయ్యింది ఏంటి అంటే పైకి ఆలోచించుకొని వెళ్దాము, విఐపి బ్రేక్ టికెట్స్ ఉంటాయా ఉండవా అవన్నీ కనుక్కొని ఆలోపు కింద రూమ్ తీసుకుందాం అనుకుంటే ఆలోపు మాకు సిస్టర్ అయితే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఖాళీగా ఉంటుందంటే ఎవరు ఉండరు, సో అది యూజ్ చేసుకోండి అని చెప్పారంట. సో ఇంకా అక్కడికి వెళ్ళి కీ తీసేసుకొని వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాము అనేసి డిసైడ్ అయిపోయాము. అంటే ఎవరు ఉండరు, వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికి పెట్టుకున్న ఇల్లు అనమాట. అలా మేల్కొని ఉన్న టైంలో తీసుకున్న డెసిషన్తో వెళ్ళిపోదాం అనుకున్నాం. అయితే ముందు రోజు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడే మేము డిస్కషన్ చేసుకున్నాము. ఒక ఓన్ వెహికల్ అంటే రెంటెడ్ వెహికల్ తీసుకొని ఓన్ డ్రైవింగ్ వెళ్తే బాగుంటుంది కదా అని. అంటే ఏది ఎలా అయినా సరే ప్లాన్ ఎలాగో మనం తిరిగేదైతే ఉంటుంది కదా డెఫినెట్గా అనేసి మేము రైల్వే స్టేషన్లో దిగేసరికి రెంటల్ కార్ అయితే వచ్చేసింది. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మేము మా ప్లాన్ వేరే ఉండే కదా, అల్పిరిమెట్ల దగ్గర దిగేసి పొద్దున్నే ఎక్కడికి తిరుమలకి వెళ్ళే ప్లాన్. కానీ అది క్యాన్సిల్ అవ్వడంతో, అంటే విఐపి బ్రేక్వి లేకపోతే మా వాళ్ళు పైకి రారు, మళ్ళీ మేము వెళ్ళి కిందికి రావాలి, అలా ఏదేదో అనుకుని ముందైతే హౌస్కి వెళ్ళిపోదాము, ఆ తర్వాత ప్లాన్ చేద్దాము అనుకుని 5 సీటర్ది బుక్ చేసుకున్నాము కారు. బాగా ఇబ్బందిగా అనిపించింది అనమాట. అప్పుడు ఇంకా ఇంట్లో నీట్గానే ఉంది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళది ఇంట్లో ఎవరు లేకపోయినా మోస్ట్లీ బాగా నీట్గా ఉంది. ఇంకా కాఫీ పాలు అన్నీ ఉన్నాయన్నమాట మనం ఏదైనా పెట్టుకోవడానికి కూడా. సో పాల ప్యాకెట్ తెచ్చేసేసుకొని పాలైతే అంటే కాఫీస్ అయితే పెట్టేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ రూమ్లోనేమో ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఎక్కడికి వెళ్ళాలి అసలు ఏంటి వాళ్ళ ప్లాన్స్ అనేది మా హస్బెండ్ మామయ్య అందరు కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము మాత్రం ఎలా అయితే అలా అన్నట్లు కామ్గా ఉండిపోయాము. ఏదైతే అది అయ్యింది. ఫస్ట్ పద్మావతి అమ్మవారి టెంపుల్ని అయితే చూసుకుందాము అని కూడా డిసైడ్ అయిపోయాము. మాకైతే ఇది అపార్ట్మెంట్ బాగా నచ్చింది. యాక్చువల్లీ ఇంకా మేముండే డబుల్ బెడ్రూమ్ లాగే ఉందన్నమాట. మంచిగా అనిపించింది. ఇంకోటి మేము ఉండే ప్లేస్ తిరుమలకి అన్నిటికీ దూరంగా ఉంటే అస్సలు వెళ్ళేవాళ్ళం కాదు. సో దగ్గరగానే ఉంది కాబట్టి మళ్ళీ ఇంకో రూమ్స్ తీసుకొని ఎందుకు ఇబ్బంది పడ్డాము అనేసి ఇంకా డైరెక్ట్గా ఈ ఇంటికి అయితే వచ్చేసాము. కానీ చాలా కంఫర్టబుల్గా ఉండింది ప్లేస్ అయితే, అండ్ వెంటిలేషన్ కానీ ఎయిర్ కానీ ఫుల్గా ఉండింది. ఇలా కాఫీస్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా ఇప్పుడు ప్లాన్స్ ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అనేది నో ఐడియా. నాకు తెలిసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్